You photo it. Okay. Gila amat. Good morning, sir. There was a primary school. It was closed for want of students. Now the parents earlier whom they used to send to the private schools because of surrounding COVID. Now they want to send it to the government. Three of how many students? So more than three. More than three. No, you think in it like the 2-3 years. Yeah, we can get this. We have a good technical school this time. Have a good technical. Never there is a list of the parents is happy. Even the parents list. All the children office for the parents school. The father will so government is giving 4 rupees incentive on each liter for milk production. This is implementing for last several years. But unfortunately to the members of the Karimnagar Milk Company, for last 3 years they are not. Several times I took the notice of the milk produce company chairman and also to the Animal Husband Department. The recent council session, when I raised this issue, the minister replied because I have not received the full. Yeah, we can get this. We have a good technical school this time. Have a good technical. Never there is a list of the parents is happy. Even the parents list. All the children office for the parents school. The father will so government is giving 4 rupees incentive on each liter for milk production. This is implementing for last several years. But unfortunately to the members of the Karimnagar Milk Company, for last 3 years they are not. Several times I took the notice of the milk produce company chairman and also to the Animal Husband Department. The recent council session, when I raised this issue, the minister replied because I have not received the full details, I am not able to release it. But what when I spoke to the chairman, he said that we have released. He says sent. He says he will not receive. But మొత్తం ఇద్దరి మధ్య సమన్వయం లేక ఏదైతుందో మనం 300 లక్షల మంది సభ్యులు ఉంటారు. Please, and it is the milk producers company Karimnagar. We are part of milk producers company Karimnagar.
ఏంటంటే మినిస్టర్ అండ్ గవర్నమెంట్ సేస్ వీఆర్ రెడీ టు రిలీజ్ ఇట్. If officially it is sent, we can pursue it. Include sir, మీతో కూడా మాట్లాడతారు సార్. లక్ష్మణ్ బట్ ఏది పాప వీలవుతుందో ఇప్పుడు జిల్లా కొత్త స్కీమ్కు డబ్బులు పెట్టిండు, రాలేదు. పాత స్కీమ్లో చనిపోయిన వాళ్ళకు రాలేదు. ఇప్పుడు పాత స్కీమ్లో చనిపోయిన వాళ్ళు 130 మంది ఉన్నారు, కొత్త స్కీమ్లో పెట్టిన 70 మంది. ఇప్పుడు మీకు అకౌంట్లో 75 కూడా 2 సంవత్సరాలు గడిచిపోయింది సార్. ఇప్పుడు మీకు ఉపయోగం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు రెండింత తింటే రెట్టింపు అయింది సార్. మీరు ఎక్కడైనా చేయండి సార్, అంటే మీరు ఎక్కడ చేసినా పర్వాలేదు. ఇప్పుడు మొన్న కూడా రిలీజ్ చేసిన సార్, నేను ఈ 2 చేసిన సార్, నేను 2 చేస్తే మళ్ళీ సేమ్ థింగ్ పర్చేసింగ్. ఇక్కడ కూడా అంటారు ఆయన ఎక్కడ కొన్న వాళ్ళకి పశువులు వాళ్ళకి పత్రికలు గమనిస్తున్నాయి. 1470 రూపాయలు, 1510 రూపాయలు, 1870 మద్దతు ధర ఉంటే 1500 రూపాయలు లభిస్తే రైతుకు ప్రతి క్వింటల్ పైన 300 రూపాయలు నష్టపోతుంది చెప్పండి. ఇలా వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కానీ మీరు కొనుగోలు కేంద్రాలు ఆరంభించేయాలి. మీరు ఎప్పుడైతే సరుకు మార్కెట్కు ఆరంభం కావడం జరిగిందో మీరు వెంటనే మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతు కొంత రక్షణగా ఉంటుంది. అది పోయి ఏదైతుందో రైతు దగ్గర ధాన్యం అంతా మొక్కజొన్న అంతా అయిపోయాక సరుకు అంతా అయిపోయాక అప్పుడు మెల్లగా కలిసి ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఏమంటే మార్కెట్ సంస్థ మేము ఇంత మొక్కలు కొన్నాము, మేము ఇదంతా పోల్ట్రీ వారికి ఇస్తే మేము ఇంత నష్టపోయినామని చెప్పట్టదా. అదే టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు నాకు ఆశ్చర్యమే, ఆయన రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు. ఒకవైపు ఏదైతుందో రాష్ట్రంలో మొక్కజొన్న ఏదైతుందో ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతుంది, రైతాంగం గిట్టుబాటు కాలేకపోతుందని చెప్పని ఆందోళన వ్యక్తం చేస్తుంటే వీళ్ళ మొక్కజొన్న విదేశాలకు దిగుమతి చేసుకోవాలని చెప్పని నేను ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాడా. మరి ఏ విధంగా రైతు నాకు అర్థం కాదని చెప్పంటున్నాను. దయచేసి వాస్తవాలు రైతాన్ని చెప్పంటున్నాను. రైతాంగాన్ని వ్యవసాయ ఉత్పత్తులతో పాటుగా పాడి పరిశ్రమ కొంత తోడ్పడతాయి. ప్రభుత్వం పాడి పరిశ్రమ ప్రోత్సాహం ఇవ్వడానికి నేను 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పాను అనేది సంతోషం, అందరం కూడా సంబరపడ్డాం. లీటర్ 4 రూపాయలు అని చెప్పానంటే ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఏదైతున్నదో ఈ 4 రూపాయల ఇన్సెంటివ్ సంబంధించి గత 3 సంవత్సరాల నుంచి పంటున్నాం. పాపం మిల్క్ ప్రొడ్యూసర్ మా పాల ఉత్పత్తిదారులు చెప్పులు అరగదు నేను స్వయంగా ఒక 10 పర్యాలు విజ్ఞప్తి చేస్తానని చెప్పి అంటున్నాను. శాసన మండలిలో మంత్రి గారు ఏం చెప్తారంటే నాకు సంపూర్ణంగా నివేదికలు రాలేదని చెప్పంటాడా. చైర్మన్తోనంటే నేను అన్ని పంపించే ప్రభుత్వం వస్తామని చెప్పి ఈయనంటాడా. నాకు ఆశ్చర్యం. ఇప్పుడు ఆ చైర్మన్ రాజేశ్వరరావు గారు ఆయనే వీళ్ళ కేంద్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ రావు సూక్తం. 24 గంటలు ఆయన వినోద్ రావు దగ్గరనే ఉంటాడు. హరీష్ రావు సూక్తం 24 గంటలు హరీష్ రావు దగ్గరనే ఉంటాడు. కేటీఆర్ సూక్తం 24 గంటలు కేటీఆర్ దగ్గర ఉంటాడు. రాజేశ్వరరావు గారు ఏదైతుందో ఆయన సొంత వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి కొరకు ఏదైతుందో వీళ్ళ రాష్ట్ర మంత్రివర్గం హరీష్ రావు గారే కానీ కేటీఆర్ గారే కానీ వీళ్ళ వినోద్ రావు గారే కానీ అందరి వాళ్ళనే కనబడతారు ఎప్పుడు చూసినా కానీ చెప్పంటున్నాను. అదే పాల ఉత్పత్తిదారులకు లభించాల్సిన 4 రూపాయల రాయితీ గురించి మాట్లాడితే తప్పుడు చేయదు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పాల ఉత్పత్తిదారులు ప్రోత్సహించాలని చెప్పని ఇప్పుడు ఇంత పెద్ద కాంప్లెక్స్ కట్టింది. ఎక్కడికి వెళ్ళి కట్టింది, ఆ స్థలం ఎడికెళ్ళి వచ్చింది. అలా దాదాపు పోరాటానికి ఏదైతుందో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం తరఫు నుండి చేపట్టబడుతుందని హెచ్చరిస్తుందని చెప్పంటూ నేను ముఖ్యంగా ఏదైతుందో రైతాంగ సమస్యల పట్ల ప్రభుత్వం కేవలం వాగ్దానాలు పట్టణాలు కాక రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, కేంద్రం రైతు వ్యతిరేక చర్యలు అని చెప్పట్టలే. మరి కేంద్రం రైతు వ్యతిరేక చర్యలు చేపడుతుంటే నువ్వేం చేస్తున్నావే అని ఉద్యమ రథసారథిగా ఏదైతుందో పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధిస్తుందని చెప్పి అంటున్నావు కదా. మరి ఇవాళ రైతాంగం వివక్షకు గురవుతుంటే, రైతాంగానికి అన్యాయం అవుతుంటే కేంద్రంతో ఏదైతుందో వీళ్ళు పోరాటం చేసే శక్తి నీకు లేదానే. నువ్వు మోడీ గారితో ఏదైతుందో గంటల కొద్ది చర్చలు ఇస్తావు, అమిత్ షాతో గంటల కొద్ది చర్చిస్తావు. వీళ్ళ రైతుల సమస్యకు మాత్రం ఏదైతుందో పరిష్కారం లభించదు. రైతుల సమస్య పరిష్కారం లభించదు. నీ అంతర్గతంగా సమస్యలు ఏదైతుందో చర్చించుకుంటావు నువ్వు.
రైతు సమస్యలు మాత్రం చర్చిద్దామని చెప్పి అంటున్నా. అంటే ఇవి రెండు ఏదైతుందో కేంద్రము రాష్ట్రము ఇవి రెండు తోడు దొంగలని చెప్పి అంటున్నా. కేంద్రము రాష్ట్రము రెండు తోడు దొంగలని చెప్పి అంటున్నాను. ఇది తోడు దొంగలు ఇద్దరు కలిసి రైతుల జీవితాలతో చెలగాటలాడుతున్నారని చెప్పి అంటున్నాను. దయచేసి ఇప్పటికైనా జగిత్యాల జిల్లాలో రైతాంగానికి సంబంధించినటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పింపబడే విధంగా ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఆరంభింపబడాలి. వరి ధాన్యం ఏదైతుందో కోతలకు వస్తుంది, ఇంతవరకు ఏదైతుందో కొనుగోలు కేంద్రాల పట్ల ఏదైతుందో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించలేదు. రేపు రబ్బీలు ఏదైతే నిర్ణయం ప్రకటించలేదు. వరి ధాన్యం పట్ల వరి ధాన్యం సాగు పట్ల ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా రైతుకు స్వేచ్ఛ కల్పించడము, రైతు సాగు చేసే వ్యవసాయ ఉత్పత్తులు అవి ఏవైనా కానీ ప్రభుత్వం ప్రకటించేటువంటి కనీస మద్దతు ధర కల్పించడం ఏదైతుందో వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఉమ్మడి బాధ్యతగా చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ షుగర్ ఫ్యాక్టరీ, చక్కెర ఫ్యాక్టరీ, మీరు ఆయిల్ పామ్ కాదు నాయన, మాకు ఆయిల్ పామ్ కాదు చక్కెర ఫ్యాక్టరీ కావాలి, మాకు ఆయిల్ పామ్ కాదు చక్కెర ఫ్యాక్టరీ కావాలని చెప్పి అంటున్నా. ముందుగా చక్కెర ఫ్యాక్టరీ తెరువు, తర్వాత ఆయిల్ పామ్స్ అనేది మాట్లాడదామని చెప్పండి. అంటే పాల ఉత్పత్తిదారుల సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పట్టు నేను. దానికి తోడు మా నిరుపేద వర్గాలు ఉండేటువంటి యొక్క ఈ గాంధీనగర్, మచ్చిలాబాయి, దగ్గులముడి ప్రాంతంలో మూతవేయబడ్డ ఒక పాఠశాలను పునః ప్రారంభం చేయాలని చెప్పని ఆ ప్రాంతంలో ఉన్న నిరుపేద వర్గాల కుటుంబాలకు ఏదైతుందో విద్యా సదుపాయం కల్పించాలని చెప్పిన కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పిండ్రు. హోప్ఫుల్లీ విల్ టేక్ పాజిటివ్ డిసిషన్. ఏదైనా కానీ ఏదైతుందో ఇలా రైతు సమస్య కోసం ఏదైతుందో అందరం కూడా ఉమ్మడిగా స్పందించాల్సిన ఒక బాధ్యత ఉందని చెప్పని మనం చేస్తూ తెలుస్తుంది.